ఇది ఒక కస్టమరు ఫ్రాక్ అలాగా స్టిచ్ చేయమని నాకు ఇచ్చారు. ఇది ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశారన్నట్టు. అంబ్రెల్లా ఫ్రాక్కి కింద ఓవర్లాక్ చేసేసి చిన్న చిన్న ఫిల్టర్లు ఇచ్చారన్నట్టు దీనికి. సేమ్ అలానే స్టిచ్ చేయమని నాకు ఒక 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీని కటింగ్ ఒకసారి చూద్దాము. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి వేసుకున్న క్లాత్. బ్యాక్ ఏంటంటే జిప్ వేయమన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచు కొంచెం జరిపేసుకోవాలన్నట్టు క్లాత్. బాడీ లెంత్ 13, సో 1 ఇంచ్ కలుపుకొని 14 పెట్టాను. ఈ ఎక్కడైతే మనం పెడతామో కొంచెం 1 ఇంచ్ పైకి అనేది పెట్టుకోవాలన్నట్టు సైడ్లో. అలా పెట్టడం వల్ల మనకు ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. షోల్డర్ వచ్చేసి 5.5 అండ్ చంక రౌండ్ 6 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఉంది, 7.5 ఉందంటే 15. అమ్మాయి పెద్ద అమ్మాయి కానీ కొంచెం బక్కగా ఉందన్నట్టు అమ్మాయి. నడుము వచ్చేసి 14 ఉంది వీళ్ళది. ఈ సైజ్ కటింగ్ చూసుకోండి ఒకసారి ఎలా కట్ చేస్తున్నాను. వీళ్ళకి నేను 5.5 తీసుకున్నాను షోల్డరు. అండ్ నెక్ విడ్త్ నెక్ డీపులు అన్నీ చెప్తాను. సన్నగా ఉన్న వాళ్ళకి భుజాలు జారిపోకుండా ఉంటుంది పిల్లలకి. ఫ్రంట్ బ్యాక్ వేసుకొని ఓన్లీ చంక రౌండ్ అవన్నీ తీసాను. నెక్కులు మాత్రం సపరేట్ చేసుకొని కట్ చేయాలన్నట్టు. ఫ్రంట్ బ్యాక్ వేరే వేరే పెట్టుకుంటారు కదా, నెక్ సపరేట్ చేశాను. ఫ్రంట్ ఏమో లోతు తీసుకోవాలి మళ్ళీ అలాగే సపరేట్ చేసుకున్నాక. 2 ఇంచెస్ పెట్టాను నెక్. అంటే ఒక 2 గీతలు అటు ఇటు అయినా ఏం కాదు. బ్లౌజ్కి అయితే కొంచెం పర్టికులర్గా చూస్తారు కానీ ఈ ఫ్రాక్స్కి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. 2.5 అయినా పెట్టుకున్నా ఏం కాదు వీళ్ళకి. నెక్ డీప్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. జస్ట్ రౌండ్ నెక్సే చెప్పారు ఫ్రంట్ బ్యాక్ డైలీ వేర్ ఫ్రాక్ లాగా. బ్యాక్ కూడా ఇంకా ఫ్రంట్ ఎంత పెట్టామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ డీప్ పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రంట్ కంటే. అది కూడా వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు కదా, వాళ్ళని అడిగి ఎంత పెట్టమంటే అంతే పెట్టాలి, మన ఓన్గా అయితే కాదు. నెక్కులు మాత్రం వాళ్ళని అడిగి పెట్టాలి మనం. మిగతా అన్ని కట్టింగ్స్ మాత్రం ఇలాగ పెట్టుకోవచ్చు. 5.5, 6 ఇవన్నీ ఓకే, కానీ నెక్ ఒక్కటి మాత్రం కస్టమర్ని అడిగి వాళ్ళు ఎంత డీప్ వేసుకుంటే అంత పెట్టాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అంబ్రెల్లా కట్టింగ్కి ఫోల్డింగ్ ఎలాగ చేయాలో చూసుకోండి. ఈ 4 మీటర్స్ క్లాత్ ఇచ్చారు కదా, స్టార్టింగ్ నుంచి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ పెట్టుకున్నానో మళ్ళీ లాస్ట్ స్టార్టింగ్ వరకు ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ఫోల్డ్ అయింది. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు మళ్ళీ సేమ్ కార్నర్స్ పట్టుకొని అంతే. ఇప్పుడు ఇది మనకు 2 ఫోల్డ్స్లో ఉందన్నట్టు క్లాత్. ఒక కార్నర్ తీసుకోవాలి, ఏదన్నా ఒక కార్నర్ తీసుకొని మంచిగా క్లాత్ అనేది ఏంటంటే అటు ఇటు కదలకుండా చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ అంటే కటింగ్ ఈజీ ఉంటుంది కానీ క్లాత్ సదురుకునే విధానంలోనే ఉంటుంది అన్నట్టు. అండ్ కింద క్లాత్ ఒక్కొక్కసారి మిస్ అయ్యి మనకు మడతలో వెళ్ళిపోయింది అనుకో, ఇంకా మొత్తం వేస్ట్ అయిపోయినట్టు ఆ క్లాత్ అంతా. సో ఆ 4 వేసుకున్నాం కదా ఇట్లా మనం ఫోల్డింగ్స్ 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, 4 ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు మొత్తం క్లాత్ అంతా నీట్గా పరుచుకున్నాకనే చేయండి. ఒక కార్నర్ తీసుకోండి, ఏదన్నా ఒకటి ఒక కార్నర్ తీసుకుని అక్కడ నుంచి వాళ్ళ నడుము ఎంత వస్తుందో చూసుకోండి ఒకసారి. 5కి వస్తుందా, 4 పెడితే వస్తుందా, అలాగా ఒక కార్నర్ తీసుకొని టేప్ తోటి చుట్టూ కొలుచుకుంటా వాళ్ళ నడుము మనకి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అలాగ ఒక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలన్నట్టు. అయితే వీళ్ళు ఫ్రిల్స్ ఇచ్చారని చెప్పాను కదా, నడుము దగ్గర ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అన్నట్టు. చాలా కూడా పెట్టినా మనకు సరిపోదు క్లాత్. సో చిన్న చిన్న ఫిల్టులు పెట్టారు వాళ్ళు, దానికోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తీసుకొని ఈ కార్నర్ నుంచి నడుము తీసేసాక మళ్ళీ కార్నర్కే పెట్టండి టేపు. దీనివల్ల ఏంటంటే చుట్టూ కదా మనం గేరా కొలిసేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అదే మనం ఏడైతే నడుము పెట్టుకున్నామో అలాగ పెట్టుకుంటే టేప్ కొంచెం అటు ఇటు అయినా కూడా 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కార్నర్ నుంచి చుట్టూ రౌండ్ చేసుకుంటారండి ఆ టేపుతో. ఒకరు అడిగారు నన్ను ఇన్స్టాలో, వాళ్ళకు డౌట్ వచ్చింది, నడుము తీయాలి కదా మీరు, మరి ఆ కార్నర్కి పెడితే నడుము ఎక్కడ ఉంటుంది అని అంటే, నడుము తీసాను నేను. ఆ నడుము ఎంతైతే 5కి 6కి వస్తుంది కదా మనకు నడుము, సో దాన్ని కూడా 30 అనుకోండి సపోజ్ లెంత్, 30 ప్లస్ ఈ 6 36 తోటి కొలుస్తున్నా అన్నట్టు నేను. తనకు ఆ డౌట్ వచ్చింది అన్నట్టు, నడుము తీయకుండా కార్నర్ నుంచి పెడుతున్నారు కదా టేప్ అనేసి. నడుము ఉందండి, జస్ట్ దాన్ని కూడా ఖర్చు కలుపుకొని పైనుంచి కట్ చేశాను. ఫస్ట్ నడుము కట్ చేయకండి, చుట్టూ క్లాత్ కట్ చేశాక అప్పుడు నడుము కట్ చేయండి. ఫస్ట్ నడుము కట్ చేస్తే మళ్ళీ కొంచెం అటు ఇటు జరిగిన సెట్ చేయడం కష్టమవుతుంది అంబ్రెల్లాకి. చుట్టూతా క్లాత్ కట్ చేసుకొని వచ్చాక అప్పుడు నడుము కాడ కట్ చేయండి. ఇప్పుడు నడుము కాడ కట్ చేస్తున్నాను.
ఇంకా సైడ్లో మిగిలింది కదా, ఈ 4 మనం 2 ఫోల్డ్స్ వేసాక కార్నర్స్లో మిగిలింది కదా, దాన్నే ఈ బాడీలో వేసి కట్ చేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ కూడా ఇందులోనే తీస్తున్నాను. చాలా ఈజీ ఉంటుంది కట్టింగ్. ఇంకా వీళ్ళు పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు అన్నట్టు. పఫ్ హ్యాండ్స్ ఎంత అంటే 4 ఇంచెస్ లెంత్. సో 4 పెట్టమంటే 6 తీసుకోవాలి మనం. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు సింగిల్ పఫ్కి 3, 4 ఎంత అయితే తీసుకుంటామో అట్లా ఈ పఫ్ హ్యాండ్స్కి అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇంకా సైడ్లో అంటే క్లాత్ని బట్టి డిపెండ్ అండి. అది 13, 14, 15 క్లాత్ ఉంటే పెట్టుకోవచ్చు పఫ్ ఎంత కావాలంటే అంత. ఫస్ట్ 3 ఇంచెస్ వరకు నార్మల్గా కట్ చేయాలి. తర్వాత డౌన్ తీయాలన్నట్టు. ఎట్ ఏ టైం డౌన్ తీయద్దు దీనికి కట్టింగ్ హ్యాండ్స్. ఫస్ట్ ఒక 3 ఇంచెస్ వరకు కత్తెరను కొంచెం కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఉంచి తర్వాత డౌన్ చేసుకుంటా రావాలన్నట్టు కత్తెరని. ఇవన్నీ ఇట్లా ఇట్లా ఇచ్చామంటే మనం అక్కడి వరకు కుచ్చులు పెట్టాలని అర్థం. ఇదంతా కుచ్చులు పెట్టాక మిగతా అంతా సంకకి సరిపోతుంది అన్నట్టు. పఫ్ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకుంటా నేనైతే. ఇవన్నీ నేనైతే షాప్లోనే కట్ చేసే కట్టింగ్ అండి ఇది. దీంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా రైటా రాంగా అని అనకండి. ఎందుకంటే నా కట్టింగ్ ఇలా అలవాటు అయిపోయింది అండ్ కస్టమర్స్ కూడా వేసుకుంటున్నారు. చాలామంది అయితే ఈ కట్టింగ్ అయితే ఇష్టపడుతున్నారు. సో ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని అంటే ఓకే, మిస్టేక్స్ అందరికీ ఉంటాయి, అంత పర్ఫెక్ట్ అని అయితే నేను అనను. బట్ నా కస్టమర్స్కి అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను. మీకు యూజ్ అయితేనేమో ఓకే. ఒక సిస్టర్ అన్నారంట అంబ్రెల్లా కటింగ్ అలా చేయొద్దు అని. వాళ్ళు ఇచ్చే క్లాత్లను బట్టి అండ్ వాళ్ళు ఇష్టపడే దాన్ని బట్టి నేను వెళ్తున్నాను అన్నట్టు. నా ఓన్గా నేను చెప్పిన వాళ్ళు వినరు కదా. సో కొన్ని కస్టమర్కి ఏది ఇష్టమైతే అలానే చేస్తున్నాను నేను. ఇదైతే షాప్లో కట్టింగ్. ఇది ఇంట్లో కూడా ఏదో ఎవరికో చేయాలన్నట్టు కూడా కాదు. ఇవన్నీ షాప్లో కట్టింగ్సే చేస్తున్నాను అన్నట్టు నేను. ఏదైనా మీకు యూజ్ అయితే బెటరే కదా, కొంచెం మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవాలని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. లోపల లైనింగ్ అంబ్రెల్లా కటింగ్ చేద్దామంటే క్లాత్ సరిపోవట్లేదు. సో ఇలాగా మన లోపట్లంగా క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ చేశాను. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకే డైరెక్ట్ కట్ చేశాను. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.